చూడు నాన్న చూడు, అది మనకు అన్నం పెడుతుంది కదా. ఏ రోజన్నా పుస్తకం తీసి ఇంత శ్రద్ధగా చదివాను పాపాన పోయావురా? ఎప్పుడు చూడు టీవీ టీవీ టీవీ. నిన్ను తిట్టినా ఒకటే, ఆ కుక్కను తిట్టినా ఒకటే. నాన్నకి నేనంటే అసలు ఇష్టమే ఉండదు. స్వామి, వాడు అమాయకుడు, వాడికి ఏ కష్టం రాకుండా చూసుకో. అమ్మా అమ్మా, నాకు గేర్ సైకిల్ కావాలమ్మా. మా ఫ్రెండ్స్ అందరికి ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికి మంచి మార్కులు వచ్చాయి, మరి మనకెన్ని మార్కులు వచ్చాయి? అడగడానికైనా సిగ్గుండాలరా. ఫోన్లేండి, ఈసారి తెచ్చుకుంటాడులే. నువ్వు నోరు మీద సత్యవతి, నువ్వు టైంకి అన్నం పెట్టే వీడిని చెడగొడుతున్నా. ఏంటండి వాణ్ణి తినేటప్పుడు అలా తిట్టారు? పాపం తినకుండా వెళ్ళాడు. నాకు మాత్రం ఏమైనా సరదానా సత్యవతి? కనీసం నా మీద కోపంతో అయినా బాగుపడితే అదే చాలు కదా. ఈ మొక్కని తీసుకెళ్లి నేను ఇచ్చానని చెప్పకుండా నువ్వు కాస్త వాడికి తినిపించు. నాన్న స్కూల్ ఫీజు కట్టాలి రేపు. నీ మీద పెట్టే ప్రతి రూపాయి దండగేరా. ఆ డబ్బుల బదులు 2 ఆవులు తెచ్చుకుంటే శుభ్రంగా పాలిస్తాయి. ఈ చైన్ మన పెళ్లికి మా అమ్మగారు పెట్టారు కదా, గుర్తుగా అయినా ఉంచుకోండి. పిల్లాడు చదువుకుంటే ఇలాంటి చైన్లు మనకు 100 కొనిస్తాడు. వాడి భవిష్యత్తు కంటే మనకి ఏది ముఖ్యం చెప్పు. నేను తాకట్టు పెట్టి వాడికి స్కూల్ ఫీజు కట్టానని చెప్పొద్దు. నాన్న నాకు జాబ్ వచ్చింది, ఇదిగా ఆఫర్ లెటర్. ఆ సంతోషం, బాగా పనిచేసి పేరు తెచ్చుకో. ఫాలో కొట్టండి.